హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను తిరుమలేశ్వర సార్. ఆదివారం పొద్దున అయితే ఈ పంట పొలంకి అయితే మందు పిచ్చి వేసిన, కానీ మళ్ళీ 12:30 కల్లా వర్షం అయితే పడింది. 2 గంటల గ్యాప్ అయితే ఉంది. చూస్తే లైట్గా పనిచేసింది మంది అయితే 50% అలాగే ఆ రోజు ఇది గుంట్ల పొలం. ఈ గెనాలకు గడ్డి మంది కొట్టిన సాయంత్రం. మధ్యాహ్నం వర్షం పడిన తర్వాత 4 గంటల నుంచి వచ్చి గెనాలకు గడ్డి మంది కొట్టిన. పని చేస్తుందో చేయదనుకున్నా, కొట్టిన ఎమ్మనే వర్షం పడింది. గడ్డి మంది కదా, ఎట్లయినా పని చేస్తట్టు ఉంది. కొంచెం అయితే వాడు పట్టింది. ఇక్కడ దుక్కు పొట్లేని వేరే వాళ్ళ పొలం, ఇది మన దుక్కు అయితే కొట్టినా అది వాడు పట్టింది మొత్తం. ప్యారాకూట్ మళ్ళీ ఇది తొందరగా చచ్చిపోతుందంట, కానీ ఏర్లు చచ్చిపోవంట. మళ్ళీ 15 రోజులు 20 రోజులకి వాన పడుతుందంటే మళ్ళీ పచ్చగా అవుతుందంట. ఏమంటే ఇప్పుడు మళ్ళీ మూసుకపోతుంది, ఇత్తనాలు రాలుతాయి, గడ్డి అది మొత్తం చేనులేనే గడ్డి అవుతుందని ఇంకా కొట్టేసినట్టుగా. అసలు కొట్టకుండా ఎప్పుడు మ్యాక్సిమం ఎప్పుడోసారి ఇట్లా బిర్రు వానలు 20 రోజులు అవుతుంది వర్షం పడుతూనే ఉంది కదా, గడ్డి మూసుకపోతుందని చెప్పేసి గడ్డి మందు కొట్టిన. మందు కొని పిచ్చిగా వేసిన. ఇది ఇంకోటి గుంట్ల పొలం అయినందుకు నీళ్ళు వర్షం ఫుల్ పడినప్పుడు ఇట్లా ఇప్పుడు తెగిపోకుండా ఆడ తెగిపోకుండా నీళ్ళు ఈడి వరకు ఎక్కి చెట్లు అంతా ఆకులు సగం మడ మునిగి అంత ఆకులు మాడిపోయినాయి. చెట్లు కూడా ఆడాడ చనిపోతున్నాయి. వర్షాలు అయితే తగ్గుతలేదు. ఇంతే మా పరిస్థితి. రైతులకి పోయినట్టు బాగుండే, ఈ ఏడు ముంచుతుంది వర్షం. ఓకే ఫ్రెండ్స్, బై.